హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీల్ మేకర్తో మంచూరియన్. క్విక్ అండ్ ఈజీ ఇండో చైనీస్ రెసిపీ. చేయడం చాలా ఈజీ, సింపుల్ గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేయచ్చు. ద బెస్ట్ స్టార్టర్. సో లేట్ చేయకుండా ఈ సోయా మంచూరియన్ ఎలా చేయాలో చూసేద్దాం. మిక్సింగ్ బౌల్ లో ఒక కప్ మీల్ మేకర్, అదేనండి సోయా చంక్స్ వేసుకోండి. ఇందులో ఫుల్ హాట్ వాటర్ వేసి ఓ 15 నిమిషాలు అలా వదిలేయండి. 15 నిమిషాల తర్వాత సోయా చంక్స్ లో నుండి వాటర్ ని స్క్వీజ్ చేసి మరొక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోండి. ఇలా వాటర్ లేకుండా గట్టిగా పిండి తీసుకున్నటువంటి దానిలో 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఈవెన్ గా కలిపేయండి. ఇప్పుడు వీటిని వేడి వేడి నూనెలో వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి వేగడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. నాకు సుమారు 12 నుండి 15 నిమిషాల వరకు టైం పట్టింది. ఇవి పట్టుకుంటే క్రిస్పీగా ఉండాలి, బయట రంగు వస్తాయి. ఊరికే అలా పట్టుకుంటే బయట సాఫ్ట్గా ఉండకూడదు, కాస్త వేగి ఉండాలి. అప్పుడే మంచూరియన్ తయారయ్యేపాటికి కాస్త క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి, లేదంటే మెత్తగా ఉండిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి. ఇప్పుడు మరొక బౌల్లోకి షెజ్వాన్ సాస్, సోయా సాస్, టమాటో కెచప్, వెనిగర్ అండ్ 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు, లిక్విడ్గా చేసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి అయ్యాక వెల్లుల్లి, అల్లం తరుగు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లి తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మిర్చి, ఆనియన్, క్యాప్సికమ్ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇందులోకి సోయా చంక్స్ ని వేసి ఆ తర్వాత ముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి లిక్విడ్ ని వేసుకోండి. ఈవెన్ గా కలపాలి. హై ఫ్లేమ్ మీదే టాస్ చేయండి. హై ఫ్లేమ్ మీదనే టాస్ చేస్తే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. చైనీస్ రెసిపీస్ అన్ని హై ఫ్లేమ్ మీదే చేస్తారు. బయట కాకుండా ఇలా ఈవినింగ్ పిల్లలకి స్నాక్ గా మంచూరియా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి.